కొంతమంది ఆడవాళ్ళలో యూట్రస్ అంటే గర్భసంచి తీసేసిన తర్వాత, లాప్రోస్కోపీ కావచ్చు, ఓపెన్ ఆపరేషన్ కావచ్చు, తీసేసిన తర్వాత చాలా కొంతమందిలో ఒక 8-10% మంది ఆడవాళ్ళలో వెజైనా నుంచి అంటే యోని నుంచి యూరిన్ లీక్ అయ్యే సమస్య కనబడుతుంది. దాన్ని మనము ఫిస్టులా అంటాం. అంటే వాళ్ళకి ఆపరేషన్ తర్వాత ఏదో కారణం వల్ల కావచ్చు మూత్ర సంచి నుంచి ఒక బెజ్జం ఏర్పడుతుంది ఆ వెజైనా లోపలికి. దానివల్ల వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా కంటిన్యూస్ గా వెజైనా నుంచి అంటే యోని నుంచి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఇలా జరిగిన పేషెంట్స్ ని సాధారణంగా మనము కొంతకాలం మూత్రాశయంలో అంటే బ్లాడర్ లో మళ్ళీ క్యాథెటర్ వేసి కొంతకాలం మనం అబ్జర్వ్ చేయొచ్చు. చిన్న చిన్న ఫిస్టులా గనక ఉంటే, చిన్న బెజ్జం గనక ఉంటే దానితోనే మానిపోయే అవకాశం ఉంటుంది. బట్ మాక్సిమం చాలా మంది పేషెంట్స్కి ఆ బెజ్జం దానితోనే మానే అవకాశం తక్కువ. అలాంటి వాళ్ళకి మనం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా మనం ఆపరేషన్ చేసి ఆ బెజ్జాన్ని కనుక నయం చేయగలిగితే, దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే వాళ్ళకి మళ్ళీ ఆ యూరిన్ లీక్ సమస్య తగ్గిపోతుంది. కాకపోతే ఈ సర్జరీ యొక్క సక్సెస్ అరౌండ్ 90-92% ఉంటుంది. అంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక 8-10% మంది పేషెంట్స్ కి మళ్ళీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం ఆపరేషన్ చేస్తాం. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా ఉన్న పేషెంట్స్ కి, ఈ గర్భసంచి తీసేసిన తర్వాత బెజ్జం ఏర్పడి దాని వల్ల లీక్ అయ్యే పేషెంట్స్ కి ట్రీట్మెంట్ సర్జరీ మాత్రమే.